అందరికీ నమస్కారం. కార్తీక మాస వనభోజన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా తెలంగాణ పద్మశాలి సంఘం వరంగల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వనభోజన నిర్వాహకులకు మా కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు మన ఐక్యతను ముందుకు తీసుకువెళ్ళాలి. అలాగే మన పిల్లలకు మనం ఎక్కడి నుంచి వచ్చినాం, మన రూట్స్ ఏంటి, ఎలా మన సంస్కృతి సంప్రదాయాలు వాళ్ళు కూడా పాటించాలనేది కూడా మనము దీని ద్వారా తెలియజేస్తుంటాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ ఐక్యతగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి, ఒకరినొకరు సహాయం చేసుకోవాలి. మేము నార్త్ అమెరికన్ పద్మశాలి అసోసియేషన్ నాపా 13 ఇయర్స్ క్రితం ఏర్పాటు చేసిన ఈ సంస్థని. మా ముఖ్య ఉద్దేశం కూడా ఇంతే. అందరూ మన కమ్యూనిటీ మెంబర్స్ అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సిన విద్య, వైద్యం కానీ, ఎనీ స్టూడెంట్స్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ, లేకపోతే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అలాంటి వాటిని మేము రిజాల్వ్ చేయడానికి ఈ సంస్థను స్థాపించినాం. మా వంతు సహకారాన్ని మేము అందిస్తున్నాము. చాలామంది దీనివల్ల లాభపడుతున్నారు కూడా. సో ఈ ఈ వీడియో సందేశం ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మన పద్మశాలి సంఘాలు అన్నీ ఒక తాటిపైకి వచ్చి ఐక్యతతో ఉండి ఇలాంటి వనభోజనాలే కాకుండా వేరే ప్రతి పండుగను కూడా జరుపుకోవాలి. ఇలాంటివి జరుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఫ్రెండ్స్ కలవచ్చు, రిలేటివ్స్ కలవచ్చు, మన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవచ్చు, లేకపోతే కొత్త పరిచయాలు పెంచుకోవాలి. కొత్త పరిచయాలు పెంచుకున్నప్పుడే మనకు జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటాము. ఒకరినొకరు సహాయం చేసుకోవడానికి ఇలాంటి పరిచయాలు దోహదపడతాయి. అలాగే మీకు తోచినంత వరకు మీకు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఆదుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించండి. ఇంకొకటి మా సంస్థ ద్వారా మేము తెలియజేయదలుచుకున్నది ఏంటంటే, మనకు తెలంగాణ ఆర్ తెలుగు రాష్ట్రాల్లో పద్మశాలి మార్క్ అనేది అయితే ఉంది, కానీ రాజకీయాల్లో అంతగా లేదు. సో ఇది ఎప్పుడు సాధ్యపడుతుందంటే అందరూ ఒక తాటిపైకి వచ్చి ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తేనే రాజకీయంగా కూడా మనం ముందుకు పోతాము. మీరు కూడా మీ ప్రతినిధులు కానీ మీకు కానీ మా విన్నపం ఆ విధంగా ఆలోచన చేయండి. మా వంతు సహాయ సహకారాలు మేము చేస్తాము. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని జరుపుకోవాలని మా నాపా తరపున మీ అనుబంధ సంస్థలకి, దీన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకి, పద్మశాలి కుల బంధువులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై పద్మశాలి.